ఎన్ఐఏ విచారణ మొదలు పెట్టడంతో చంద్రబాబులో వణుకు మొదలైందన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. చంద్రబాబు చేసిన కుట్రలు బయటపడతాయని భయపడుతున్నారన్నారు. ఎమ్మెల్యే కిడారి హత్యపై ఎన్ఐఏ దర్యాప్తును ఆహ్వానించిన చంద్రబాబు ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఎన్ఐఏను వ్యతిరేకించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఎందుకు మీకు వెన్నెముకలో ఆంధ్రలో పెద్దగా చలి ఉండదు, గుంటూరులో పెద్దగా చలి ఉన్నట్టుగా ఎవరు చెప్పలేదు, మరి ఎందుకు అక్కడ మీకు వెన్నెముకలో చలి ఎందుకు పుడుతోంది? ఏమి అసలు నిజాలన్నీ బయటికి వస్తాయన్న భయమా? దొంగతనం చేసిన వారు, తప్పులు చేసిన వారు, కుట్రలు చేసిన వారు, దారుణాలు చేసిన వారు వారే పోలీసులకు భయపడాలి తప్పితే ఎన్ఐఏ చర్యలు చేపడితే మీకెందుకు అంత వణుకొస్తోంది? అంటే ఐటీ దాడులు చేపట్టి ఎవరైతే ఆదాయ పన్ను ఎగ్గొట్టారో వాళ్ళని పట్టుకుంటే, మనీ లాండరింగ్ చేసిన వాళ్ళని పట్టుకుంటే అది రాష్ట్ర హక్కుల్ని కాలరాసినట్లు అని చెప్పే మీ భాష్యం ఏదైతే ఉందో అది దొంగలు వేదాలు చెప్పినట్టుగా ఉంది తప్పితే ఒక ప్రభుత్వం రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత కలిగిన ప్రభుత్వం చెప్పే మాటలు కాదు. సో కాబట్టి అక్కడేమో కిడారి కేసులో ఎన్ఐఏ రావాలి అని స్వాగతించారు. ఎన్ఐఏ సంస్థ పైన మీకు పూర్తి స్థాయి నమ్మకం, నిబద్ధత ఉన్నది. కానీ అది ప్రతిపక్ష నాయకుడి పైన జరిగినటువంటి దాడిని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ విచారణ చేపట్టకూడదు. ఎందుకంటే నిజాలేవో బయటపడితే మీకెందుకో భయం పట్టుకున్నట్టుగా అనిపిస్తోంది.